నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈయన ఇప్పుడే వచ్చారండి, ఒక అరగంట అవుతుంది. లేట్ అయిపోయింది. నైటు 10:30 అయ్యిందనమాట వచ్చి. ఇంకా వచ్చేటప్పుడు వస్తా ఈ పువ్వులు దండలు ఇవి గులాబీలు మల్లెపూలు చామంతి పువ్వులు పళ్ళు తీసుకొచ్చారండి. ఎందుకంటే రేపు పొద్దున్నే ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించాలనుకుని సంకల్పం చేసుకున్నాము. ఇదిగోండి, ఇంకా ఆయనకి టిఫిన్ అది పెట్టేసి ఇంకా ఆయన పడుకున్నారు. నేను ఉండి పువ్వులన్నీ మాల కట్టాలండి, ఇవన్నీ సర్దుకోవాలని చెప్పి ఇంక ఇలా చూపిస్తున్నాను మీకు వీడియోలో. ఇదిగోండి, చామంతి పువ్వులు పళ్ళు తమలపాకులు. ఈ ఆంజనేయ స్వామి వారికి పంచి కూడా తీసుకొచ్చారండి. ఆయనకి వస్త్రం ఇవ్వాలి కదా, అందుకని చెప్పండి. ఇవేమో నైవేద్యం చేసి పెట్టడానికి సరుకులండి. మా గుళ్ళో అమ్మగారికి ఇచ్చేస్తే ఆవిడ వండుతారండి. శుచి శుభ్రంగా మంచిగా మడి ఆచారంతో మడి కట్టుకుని నైవేద్యం చేస్తారండి దేవునికి. ఇంకా అవి సరుకులన్నీ పక్కన పెట్టాను సర్దేసి మంచిగా. ఇదిగోండి, ఇవన్నీ ఇంకా చూసుకొని పక్కన పెట్టుకుని ఈ పువ్వులన్నీ మాల కట్టాలని చెప్పి అనుకుంటున్నానండి. ఇంక ఇప్పుడు వచ్చారు కదా, మరి తప్పదండి, కట్టాలి. దేవుడి మీద ప్రేమ ఉంటే మనం ఎంత పనైనా చేయాలనిపిస్తుందండి ఇష్టంగా. ఎవరికైనా అంతే కదండి. ఇలా పూలు మాల కట్టడం ఇవన్నీ కూడా దేవుని గురించి ఆలోచించి చేసే పనులన్నీ మనం పూజ చేస్తే సమానం ఎంతో ఇది కూడా అంతేనంటండి. ఇంకా ఇదిగోండి, ఇలాగా కొంచెంగా తీసుకొచ్చారు. ఇవన్నీ వాడిపోకోకుండా జాగ్రత్త చేయమని చెప్పి ఈయన వెళ్ళి పడుకున్నారండి. ఇక పూలు అవి మాల కట్టేసేసాను, నేను మల్లెపూలు మాల కట్టాను. 1 గంట అయిందండి రాత్రి. ఇదిగోండి, ఇలా 1 గంట అయిపోయిందనమాట. ఇది మీకు కొంచెంగా చూపిస్తున్నాను. ఇంకా మాల కట్టేసి అన్నీ సర్దేసేసి ఇక తీసుకొచ్చిన సరుకులు అవన్నీ కూడా జాగ్రత్త చేశానండి. పొద్దున్నే మా అమ్మగారికి ఇచ్చేసి వస్తే, గుళ్ళో అమ్మగారు ఉంటారు కదా, ఆమెకి ఇచ్చేసేస్తే మంచిగా నైవేద్యాలు అవి రెడీ చేసేస్తారండి. మేము హనుమాన్ చాలీసా పూజ చేయించుకుందామని చెప్పి సంకల్పం చేసుకున్నాము. అందుకని చెప్పి ఏర్పాట్లు చేసుకున్నామండి. ఇంకా ఇది పొద్దున్నేనండి. అయితే ఏమంటే ఇక టిఫిన్ అది వాటర్ అవి ఇక తాగేసామండి. చట్నీకి బాయిల్ చేస్తే లేట్ అవుతుందని చెప్పి ఇంకా వేరుశనగ గుళ్ళు పచ్చిమిర్చి వేపేసేసి ఇడ్లీ వేసి పెట్టేసేసానండి. ఎందుకంటే ఆగలేరు కదా భోజనానికి అప్పటి వరకు. అందుకని చెప్పి ఏమి తినకుండా ఎందుకులే అని చెప్పి కొంచెంగా లైట్గా టిఫిన్ తినేసేసి వెళ్ళిపోదామని చెప్పి ఇదిగోండి, ఇంకా ఇంట్లో ఈయన పూజ చేసేస్తున్నారండి. నేను ఏమో వంట చేస్తున్నాను, టిఫిన్కి ఏర్పాటు చేస్తున్నాను. ఆయనకి ఆకలేసేస్తుంది కదండి, అమ్మాయికి కూడా ఆకలేసేస్తుంది కదా, అందుకని చెప్పి టిఫిన్ ఏర్పాటు చేసేసాను. ఇక వచ్చేసామండి మా ఊరు గుళ్ళోనండి, రామాలయము, శ్రీ సీతారామాలయం అన్నమాట. అసలు ఆ సీతారాముల వారు ఎట్లా ఉంటారంటే సేమ్ మన భద్రాచలంలో ఎలా ఉంటారండి సీతారాముల వారు, అదే రూపం అండి. ఆయనే ఇక్కడ ఉన్నారా అన్నట్లు ఉంటారండి. భద్రాచలమున వెలసిన రామయ్య, భక్తితో నిన్ను కొలిచెదము, వేగమే నీవు రావయ్య రామయ్య అని అనగానే ఇక్కడికి వచ్చి కొలువైపోయారండి ఈయన అన్నట్లు ఇక్కడ ఆయన దర్శనమిస్తారనమాట, శ్రీ సీతారామచంద్రుల వారు. ఇదిగోండి, ఆయనకి ఎదురుగా భక్తాంజనేయ స్వామి ఉంటారండి. ఇటు పక్కన పూజ చేసే ఆంజనేయ స్వామి ఏమో ఈయనేమో భక్తాంజనేయ స్వామి అండి, సీతారామచంద్రుల వారికి ఎదురుగా ఉంటారు. పూజ చేసే ఆంజనేయ స్వామి ఏమో శ్రీ వీరాంజనేయ స్వామి వారు అనమాట. ఇలాగా ఇద్దరు ఆంజనేయ స్వాములు ఉంటారండి మా రామాలయంలో. మా గుళ్ళో పంతులు గారు, మా అయ్యగారు పూజ ఎంత బాగా చేస్తారంటే మళ్ళీ చెప్తానండి. ఇదిగోండి, ఒకసారి మనం దర్శనం చేసుకున్నాం కదా, ఈ గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి వద్దాము రండి. ధ్వజస్తంభం దర్శనం చేసుకోండి. మీరు కూడా గుడికి వచ్చినంత ఫలితం దక్కుతుంది. ఇలా చూసి మీరు దర్శనం చేసుకుంటే. ఇదిగోండి, ఇక్కడ ధ్వజస్తంభానికి ఎదురుగా తులసి మహారాణిని పెట్టారు. అలాగే శివలింగం కూడా ఉందండి. అసలు ఈ గుడి చాలా అంటే చాలా మహిమాన్వితమైన గుడి అండి. మా పూజారి గారు కూడా అసలు పూజ ఎంత బాగా చేస్తారంటే, మనం ఏ పూలు పత్రం ఫలం తీసుకెళ్ళినా ప్రతిదీనండి
ఆయన కాళ్ళ దగ్గరికి భగవంతుని పాదాల దగ్గరికి ఆయన చేరుస్తారండి. ఏది కూడా పక్కన వేరు. కొన్ని గుళ్ళల్లో చూస్తూ ఉంటాం కదండి, పువ్వులు మనం ఏం తీసుకెళ్ళినా కొన్ని పక్కన పెడతారు, కొన్ని పక్కన పడేస్తారు. అట్లా కాకుండా ఎవరు ఏమి తీసుకెళ్ళినా సరే ఆ సీతారాముల వారి పాదాల వద్దకు చేరుస్తారండి. మా అయ్యగారు ఎంత బాగా చేస్తారంటే పూజ చాలా బాగా చేస్తారండి. చాలా పేరుంది ఈ అయ్యవారికి గుళ్ళో. ఈయన చెయ్యి చలవ కూడా మంచిదండి. ఈ సీతారామచంద్రుల వారి గుళ్ళో ఉన్న అమ్మగారు అయ్యగారు చెయ్యి చలవండి. వాళ్ళ మాట తీరు, వాళ్ళు ఏది చేసినా కూడా అది మంచి సంకల్పం అయి మనకు తిరిగి వస్తుందండి. అదే నమ్మకంతో మేము చిన్నగా ఇలా పూజ చేయించుకుందామని చెప్పి సంకల్పం చేసుకుని అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకుని తీసుకొచ్చామండి పూజ చేయమని చెప్పి. ఇదిగోండి ప్రదక్షిణ చేసుకుని వచ్చాం కదండి. ఇలాగండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నాం కదా. గుడిలో వెనకాల నామాలు కూడా చూపించాను కదా. గుడి వెనక భాగంలో నామాలు కూడా వేశారు, శంకుచక్ర నామాలండి. ఇదిగోండి ఇలా ఉంటుందండి. ధనుర్మాసంలో పూజలు చేస్తారండి. అసలు 2 కళ్ళు సరిపోవండి. ఊళ్ళో వాళ్ళు కూడా అప్పుడప్పుడు శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ కోలాటం అసలు ఒకటేంటిలేండి, అన్నీ దేవునికి అన్నీ చేయించుకుంటారు ఆ సీతారామచంద్రుల వారు. మా భక్తులతోటి ఆయన అనుకున్నదే తడువు అన్నీ చేయించుకుంటారు. ఇదిగోండి మా అయ్యగారు పూజ చేస్తున్నారు. పువ్వులు అవి మాల కట్టాను కదండి రాత్రి, ఆ పూలదండలు అవి అమ్మవారికి అయ్యవారికి సమర్పిస్తున్నారు శ్రీ సీతారాముల వారికి. ఇంకా హనుమాన్ చాలీసా చేద్దామని సంకల్పం చేసుకున్నాం కదండి. ఇక్కడ మా అమ్మగారు చేపిస్తున్నారండి, మా అందరితోటి పలికిస్తున్నారనమాట. అయ్యగారేమో అక్కడ పూజ చేస్తున్నారు ఆంజనేయ స్వామి వారికి. ఆయన వీరాంజనేయ స్వామి వారు. ఈ స్వామివారికే పూజ చేస్తారండి. ఆకు పూజ, హనుమాన్ చాలీసా పూజ ఏదైనా సరే ఈ స్వామివారికి చేస్తే మనకి ఎంతో మంచి జరుగుతుంది అని శుభ సంకల్పంతో మనందరికీ, మనతో పాటు ఉన్న మన స్నేహితులందరికీ, మన కుటుంబ సభ్యులందరూ మంచిగా ఆయురారోగ్యాలు సంతోషాలుగా ఉండాలని మన సంకల్పం చేసుకుని మేము ఈ పూజ కూడా చేసుకుంటున్నామండి. ఇదిగోండి ఈమె మా అమ్మగారండి. ఈవిడ అసలు నైవేద్యాలు చేస్తారండి గుళ్ళో. ఆ స్వామివారికి శ్రీ సీతారాముల వారే వచ్చి చేయించుకున్నారా అన్నట్లుగా అంత అమోఘంగా ఉంటాయండి. ఏ నైవేద్యాలు చేసినా కూడా మేము ప్రసాదంగా స్వీకరిస్తున్నప్పుడు చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి. ఇంకా హనుమాన్ చాలీసా చదివిస్తున్నారండి మా అందరితోటి కూడా. ఇదిగోండి ఇలాగా 11 సార్లు చేయించారండి. ఇంకా పూజ అయిపోయింది. గోత్రనామాలతో మా అయ్యగారు పూజ చేసేసారు కదా. ఇలాగా హారతి కూడా ఇచ్చేస్తున్నారండి. ఏమంటే కొద్దిగా మాత్రమే చేయించుకున్నామండి అప్పటికప్పుడు అనుకుని, అందుకని చెప్పి ఇదిగోండి ఇంకా ఈయన కూడా నుంచి దేవుని దర్శనం చేసుకుంటున్నామండి. ఆ సీతారామచంద్రుల వారి అనుగ్రహం మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి మీకు కొంచెంగా చిన్నగా దర్శనం చేయించుదామని ఈ వీడియో తీసానండి. తర్వాత ఇవ్వండి నైవేద్యాలు పెట్టి ప్రసాదంగా స్వీకరించామండి అందరము. ఉంటానండి. ఈరోజుకి ఇదే వీడియో. సబ్స్క్రైబ్ చేయండి.